అబ్బో అయ్యో బాబు కొట్టకే అయ్యో బాబు కొట్టకే కొట్టకే చచ్చిపోతుంది ఇది కొట్టకే అబ్బా చచ్చిపోయినట్టున్నదే బామ్ లగా దెంగే నీ అవ్వ ఏంటిదే చచ్చిపోయింది ఎటు వాడితే అయితే కొడతాను నీ అవ్వ బక్క బక్కందానా లేకపోతే 4 రోజులు మేము చూస్తున్నా ఈ బొంతలో జొర్రి పంట ఉంది నా చేతికి దొరికింది అమ్మయ్య ఏదైతే ఏమైంది మొత్తానికైతే సచ్చింది ఓ పక్క మొగదానా సచ్చింది నువ్వు అనుకునేది కాదే నేను అనుకునేది ఇగో నాకేం అర్థమవట్లేదు చక్కగా చెప్పు నీ అవ్వ నువ్వు నన్ను దగ్గర రానిత్తలేవు కాదే నిన్న అర్ధరాత్రి మంచి కనబడ్డది చక్కగా లేచింది ఏమయ్యమంటున్నావు అదేనే అదే ఏంది పొట్టి మొహమడా అవునా మంచిది ఏదైతే ఏమైతుంది దీంతో నాకు గోస్ అవుతుంది మొత్తానికైతే దీని పని అయిపోయింది అమ్మయ్యా అబ్బ పిల్లవా ఎంతటి తెగించామే అంటే దీని పడుకున్నావు ఏం చేద్దామంటావు మరి ఇగో ఇదే కాదు నాతో పట్టుకుంటా ఏమైనా చేస్తా దండం పెడతానే అసలు మొన్న పిల్లలు నానే ఏం బావో పంగల్ దాపుడతను ఏంది కథ అరే సాయి ఈడ పని చేసుడు ఎక్స్పైర్ అయ్యాడు కదరా అందుకే రాత్రి బాగా పని అయినట్టుంది పంగలు వాసుకపోయినాయి అరే ఎందుకురా సచ్చిన పావును ఇంకా చంపుతారు అరే నేను ఆ పనిలా ఎక్స్పెక్ట్ కాదు తెలియదు కానీ ఇవాళ నా పెళ్ళం చేసిన పనికి తల్లితో చెప్తానా ఈ బాధ ఎవ్వరికి రావద్దురా అయ్యో బావా ఏం బాధనే ఏమైందో చెప్పు అరే నిన్న అర్ధరాత్రి మంచి కలబడ్డదిరా తెల్లారు చూసే వరకు చక్కగా లేచిందిరా నా పిల్లలు చూసి పావనుకొని పొట్టు కొట్టిందిరా మరి సచ్చింది అరపాము అరే మామ జీవితంలో అస్సలు కలలు కన్నా తెర పెట్టుకొని అస్సలు వండుకోవద్దురా ఇంకా నయ్యం కట్టతో కొట్టింది కుడవలు తెచ్చి కొయ్యలే అబ్బా నువ్వు చెప్పింది నిజమేరా ఇక నేను ఎప్పుడు తెర పెట్టుకొని పండుకోనురా సరే బావా అయిందిరా అయిపోయింది అట్లా పోయి కలగదంపా జ్యోతి ఆకలి బాగా అవుతుంది అన్నం పెట్టుకురాపు జ్యోతి ఏమైంది దీనికి కదులుతలేదు నిసులుతలేదు జ్యోతి అబ్బా జ్యోతి భయం అవుతుంది ఏమన్నా మాట్లాడే ఏం భయపడకు పొద్దుగాల పోయినా బయటికి ఇప్పుడు ఆకలేస్తుందని అన్నం పెట్టమంటున్నావా అబ్బా బతికిచ్చినవే అబ్బా ఎందుకే గారికి గోస్ అవుతుందంటే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సరే ఏంటిదో అడుగు ఇంత పొద్దుగాల ఏం బీకినికి బయటికి పోయినావు అబ్బా ఏం లేదే మా దోస్తుగాళ్ళు కళ్ళు తీసుకున్నారు 2 గ్లాసులు కళ్ళు తాగారికి ఇంత లేట్ అయింది కళ్ళు తాగుడు తెలుసు గాని ఇంట్లో ఒక పెళ్ళం ఉన్నది అది కళ్ళు తాగుతుంది ఒక బాటిల్ వేద్దామని తెలీదా ఆడ మాకు లేకనే ఆకులు నాకినావు ఇంకా నీకేం తేవాలనే కళ్ళు అవునా ఆడేం ఆకులు నాకినా ఇడికొచ్చి కొంచెం నాకుదాని వచ్చినవా దున్నపోతుల తిని బాబు గాని అబ్బా నీకు దండం పెడతానే రేపు తెత్తుతీ బాటిలు సరే తీ
చేతులు కడుకోపో, అన్నం పెడతా. ఏం కూర అంటినవే? కోడిగుడ్ల కూర ఉన్నా, పా తిందాం. అవ్వ ఊరికే కోడిగుడ్ల కూర ఆడతావా అని తిని తిని బోరు కొడుతుంది, వేడైతుంది. పొద్దుగాలనే తన్నులు అయినాయి, మళ్ళీ కావాలనా? అబ్బో అది తలుచుకుంటేనే పానం చల్లు అంటుంది. సరే ఏదో రేపు ఆకలి అయితే తింటా. సరే నువ్వు కూర్చో, తెస్తా. ఇది ఎక్కడ దొరికిందిరా నాకు ఈ పెళ్ళం? బావా ఓ బావో, ఏంది ఇద్దరు త్వరగా తయారు ఇడిపోతారు? ఏం లేదురా బామ్మది, ఇలా మాది పెళ్లి రోజు, అట్లా బజారు పోయి చికెన్ తెచ్చుకుంటాను. అబ్బా అవునా బావా, పెళ్లి రోజు శుభాకాంక్షలు బావా. మరి దావత్ లేదా? అంటే మొన్న ఆయన పెళ్లి రోజు అయింది కదా, మాకు దావత్ ఇచ్చిండు. ఇలా మన పెళ్లి రోజు ఆయనకి దావత్ ఇవ్వాలి గంతే. అరే బామ్మది, నువ్వు దావత్ ఇచ్చినవని నీ దావత్ ఇవ్వాలని రూల్ ఉందారా? అంటే నేను ఏం పని చేసినా నా పెళ్ళంతోనేరా, ఏ దావత్ చేసుకున్నా నా పెళ్ళంతోనేరా, నేను ఏ దాయినా నా పెళ్ళంతోనేరా. పెళ్ళం అంటే అంత ఇష్టం రా. అబ్బా ఇంకా నయ్యం, ఇది దూరం జరుగున్నది. వాళ్ళ ముంగట నన్ను దంచలే, వాళ్ళ ముంగట నన్ను దంచలే. ఈయన ఎండ్లో నిలబెడుతున్నావు, ఇంటివే ఏమైనా వండుకొని తినేది ఉందా లేదా? అరే పోరా ఇంటికి, అసలే నీ పిల్లం ఎండలు ఉంటే కందిపోయేటట్టు ఉన్నదిరా. అసలే మీ పిల్లం తెల్లగునే తెల్లగునే. అరే బామ్మదిగా, నేను రేపు కలుతారా? ఇప్పటికే బాగా లేట్ అయింది. నా పెళ్ళం నేను అంటుకొని మంచిగా దావత్ చేసుకోవాలి. అమ్మ పొట్టి బావా, మనదేమో మంగళవారం, మందుదేమో సోమవారం. మీరు దావత్ ఎట్లా చేసుకుంటారో నేను కూడా చూస్తా. ఇదే నా శాపం. వాడి చేంద్ర దావతు నేను ఇస్తా పా నీకు. దావతా అరే మామ, పొట్టి రమేష్ గారి వాళ్ళ ఇంట్లో ఇలా దావతట, వాళ్ళ పెళ్లి రోజు. ఎట్లా చేసి మనం మెల్లగా పోవాలి, మంచిగా తినాలి. అరే వాళ్ళు ఉంటారు కదరా, ఎట్లారా? అరే నాకు తెలిసి వాడు కిలోనో కూర తీసుకున్నారా. వాని భార్య పెళ్లి రోజు అని ఫ్రై చేసి అండి పెడుతుంది. వాడు దాన్ని చూసుడుతోడే అప్ప సూపర్ అన్నీ పెళ్ళమంటాడా, నాకు ఒక కోరిక ఉన్నదే అని చెప్పి చెప్తాడు చూడుర్రి. నీకేం తెలుసురా వాడు ఏం కోరిక అడుగుతాడని? అరే నేను చెప్పింది ఎప్పుడు పొల్లు పోలేదు. అక్కడికి వెనక మీరే చూతురు పార్రి నడువు. పెట్టు ఆపేస్తాను. ఏమండి ఏంటిదో చెప్పే. ఏమండి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. దీనికే దగ్గరకు వచ్చినావానే, నేను ఇంకా ఏమో అనుకున్నా. ఇంకేమనుకున్నావు? తీయగా మెల్లగా మాట్లాడుకుంటే నా పిల్లానికి మూడొచ్చింది అనుకున్నా కాదే, నా పిల్లానికి మూడొచ్చింది అనుకున్నా కాదే. నీకెప్పుడు అదే గ్యాస, చక్కగా అన్న తినో. జ్యోతి అయ్యో జ్యోతి, ఏందో చెప్పు. ఇలా మన పెళ్లి రోజు కానీ కలుద్దామా? గిన్నె చూడు, కలిసుడు ఎందుకు? కలిసి కూర్చున్నాం కదా, ఇంకా కలిసుడు అంటే నీకు ఎట్లా చెప్పానే? కలుసుడు అంటే ఈ కలుసుడు కాదు, ఆ కలుసుడు. అబ్బా ఆ కలుసుడా? వెనకట నీలాంటోడే ఇటెట్రా అంటే ఇల్లంతా నాదన్నాడంట, ఇల్లంతా నాదన్నాడంట.
ఈ ముందట పెట్టుకొని ఇప్పుడు కలుద్దాం అంటున్నాడు ఈషపాయ మగోడు. ఇజ్జత మానవన్నది ఉన్నదా? అబ్బా జ్యోతి రాను రోజులు అవుతుంది కలుసుకోక. పాయే నా బుజ్జి కదా, నా నాని చక్కెర కొండలు జ్యోతి. ఇంకా నన్ను ఆడ వసపడిస్తావు పా. అరే నేను చెప్పిందే జరిగింది చూసిరా. అవునరా మామా, నువ్వు మామూలుడే కాదు, ఇట్లా ఎట్లా చెప్పినావురా? కరెక్టా పాడ అట్లా రాయే చూసినా అది తలిగింది. ఏం చూస్తున్నావురా? నడువు తిన్నప్పా. అది కరెక్ట్గా సారీ. అబ్బా ఇది తలుపులు వేసుకుర్రా, ఇక మన పని కలుగుతాం. రారి కూర్చొని తినడే కుమ్ముడే కచ్చా ఇచ్చాను అవునండి తినండి. అబ్బా పొట్టోనికి మంచి పిల్లలు దొరికింది. ఇంత కమ్మని కూర మా ఉన్నది అండి అంటే పొట్టు పొట్టు వస్తుంది. కానీ రా 2 రోజుల దాకా మనకు బువ్వే లేదు. ఇక అబ్బా దీనికి అడుపు చల్లకుండా ఏముండండిరా, సూపర్ ఉన్నది. నైట్ కుమ్మడిరా. అరే ఏందిరా సప్పక తినక నీ లొల్లేందిరా? వాళ్ళు లేచి వచ్చిందనుకో మన వీపంతా సాపు చేస్తారా. కానీ కదా అదే సంవత్సరం వరకు అత్తాలు కావచ్చు. ఈ మనుషులు తిన్నారా కుక్కలు తిన్నాయా? జ్యోతి గట్టింది చూస్తానువే, నాకు భయం అవుతుంది. చూసినావా ఏం జరిగిందో? బుజ్జి నాన్న కన్నని లోపలికి తీసుకెళ్ళావు. చూడు ఏం జరిగిందో. మనుషులు తిన్నారు కుక్కలు తిన్నాయో, నన్ను కొడతానే చెప్తే. మంచిగా దావత్ చేసుకుందాం అంటే ఇంత చేస్తావా? ఇంకొకసారి కలుద్దాం అన్నావనుకో, బుజ్జి కన్నా అన్నావనుకో తోట తీస్తాం పొట్టోడా. నేను అనుకుంటే ఇంకోటి అయింది.